నమస్కారం అండి. నేను మీ కొండేటి శివ. ఈరోజు మనం విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గంలో ఉన్నాం. రాజు నియోజకవర్గంలో నేను అబ్జర్వర్గా పనిచేయడానికి వచ్చాను. మరి ఇక్కడ ఈరోజు మరి అదే రకంగా ఎక్కడైతే ఉందో రాజ్యం పట్టణంలో అన్నా క్యాంటీన్కి విజిట్ చేశాను. మరి టిఫిన్ తిన్నాను. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి కనీసం బిస్కెట్ కూడా రాదు, అలాగే టీ కూడా రాదు. మరి అలాంటి 5 రూపాయలకి ఈరోజు కడుపు నిండా ఉదయం పూట ఇడ్లీ ఉప్మాతోటి చాలా కడుపు నిండిపోయింది. మరి ఎందుకంటే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే ఇది తెలుగుదేశం పార్టీ గతంలో అన్నగారు పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యంతో ఆనాడు కడుపు నింపితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ద్వారాగా ఈరోజు 10 పేదవాడికి కూడా కడుపు నింపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ రాజం నియోజక పట్టణంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా ఎంత చక్కగా పెట్టారంటే కొండూరు మురళి గారు ఇక్కడ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ పక్కన ఓ పక్కన బస్ స్టాండ్ ఉంది, ఓ పక్కన హై స్కూల్ ఉంది, ఓ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఓ పక్కన కమిషనరేట్ ఉంది. ఈ చుట్టూ అంటే ఈ అన్నా క్యాంటీన్ చుట్టూ ఇన్ని ఉన్నాయి. ఇవి మొత్తం ప్రభుత్వానికి సంబంధించింది. అంటే ఎంతోమంది ప్రజలు బస్ స్టాండ్ రావచ్చు, లేకపోతే హాస్పిటల్ రావచ్చు, లేకపోతే కమిషనరేట్ రావచ్చు, లేదా హై స్కూల్కి రావచ్చు పేరెంట్స్. కానీ ఇంతమంది ఈ పట్టణంలో విచ్చేస్తున్న వీళ్ళందరికీ కూడా అందుబాటులో 5 రూపాయలకి భోజనం పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ పట్టణంలో జరుగుతూ ఉంది. నిజంగా కొండూరు మురళి గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు నిత్యం ఈరోజు మీరు ఈ నియోజకవర్గంలో ప్రజల గురించి అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో నేను ఒకసారి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నేను ఒకసారి నా పని మీద ఇక్కడ రావాల్సి వచ్చింది. కానీ ఆ రోజు నరకం చూశాను అనమాట. అంటే ఏ రకంగా ఉన్నాయంటే గోతులు రోడ్లు అంటే నిజంగా దారుణం అనమాట. వచ్చిన వెహికల్ తెరబడిపోతుందో తెలియదు, లేకపోతే ఎవడో కాలు చెల్లిపోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ నేను ఈ నియోజకవర్గం వస్తే నిజంగా అద్భుతం అండి. ఎందుకంటే రోడ్లు నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఒక బైపాస్ మాదిరిగా రోడ్లు వేశారు. ఎక్కడ చూసినా కూడా పాఠశాలలు ఏమైతే పాఠశాలలో నిజంగా అభివృద్ధి విషయంలో దూసుకుపోతుంది రాజా నియోజకవర్గం. ఎందుకంటే పిల్లవాడు నాణ్యమైన విద్య అందించాలని ఈరోజు రాజం నియోజకవర్గం ఉన్న పాఠశాలలన్నీ కూడా అధినేకం చేయడంలో నిజంగా కొండూరు మురళి గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి. అదే రకంగా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, పీటీ రోడ్లు కానీ ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలందరికీ కూడా గతంలో వైసీపీ ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ రాజు ఎమ్మెల్యే ఇక్కడ పనిచేస్తున్నప్పుడు రోడ్లన్నీ బాగోలేవని ఎంత గలమెప్పినా ప్రజలు చెప్పినా కనీసం దున్నపోత మీద వర్షం కూర్చున్నట్టు ఉంది. కానీ ఏనాడు కూడా ఎవడో పట్టించుకోలేని పరిస్థితి ఈ నియోజకవర్గానికి ఆనాడు వైసీపీ వాళ్ళు గాలి కుదిలేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి రాజం నియోజకవర్గంలో మరి ఆయన పంట పొలాల కాలువల కూడికలు కానీ ఈరోజు మహిళల పట్ల పెద్దగా ఆయన ఒక వరంలాగా ఈరోజు మహిళలకి ఏ సమస్య వచ్చినా సరే నేనున్నాను మీ పెద్దన్న గారిని ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న కొండూరు మురళి గారికి నిజంగా నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు అదే రకంగా రేపు 1వ తారీఖు నాడు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే ఉత్తరాంధ్ర కళ నిలబడిపోతుంది, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా రేపు మంచి భవిష్యత్తు రాబోతోంది. ఎందుకంటే మన ఇక్కడ నుంచి మనం ఏదైతే ఉన్నాయో అన్ని పండించిన కూడా ఎగుమతులు దిగుమతులన్నీ కూడా మనం చేసుకునే అవకాశం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అదే రకంగా మోడీ గారు కల్పించారు. మరి రేపు పొద్దున అందరూ కూడా రాబోతున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీరందరి సామర్థ్యంలో రేపు 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతుంది. మీరు అలాగే రాజ్యం ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీరు అందరూ కూడా మన ఆత్మగౌరవం ప్రాజెక్టు మనకు వచ్చింది కనుక దయచేసి ప్రతి ఒక్క మన అభివృద్ధి ముందుకు దూసుకెళ్తుంది కనుక మీరందరూ కూడా రేపు భోగాపురం రావాల్సిన బాధ్యత ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ప్రతి బిడ్డ పైన, ప్రతి మహిళ పైన, ప్రతి ఒక్కరి పైన ఉంది. అదే రకంగా ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కడా కూడా పింఛనులు సూపర్ 6 సూపర్ హిట్ లాగా ఈరోజు అన్ని పథకాలు కూడా అందుతూ ఉన్నాయి. పింఛను కూడా ఒకరోజు సెలవు వస్తే రేపు 1వ తారీఖు మీటింగ్ వస్తుందని చెప్పి 30వ తారీఖే మీరు పింఛను అందజేస్తా ఉన్నారు రేపు ఈ రాజు నియోజకవర్గంలో. ఒకసారి దీన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని మీరు తెలియజేసుకుంటూ మరి కొండూరు మురళి గారు మరి అభివృద్ధి బాటలో దూసుకుపోతూ ఉన్నారు. మంచి వ్యక్తి, మంచి మనిషి. మరి ఆయనకి అలాంటి వ్యక్తి నిజంగా ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్రజలు ఏ రకంగా ఆదుకోవాలో, అభివృద్ధి ఏ రకంగా చేయాలో ఆయన గతంలో కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన తెలుసు. బాధ్యత పట్ల ఆయన చేస్తున్న వ్యవహారం పట్ల ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటూ మరి ఆయనకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కూటమి, జై తెలుగుదేశం.